Nobody can stop this flow. Hallelujah. Hallelujah. ఇంకా మనం ఆయన పూర్ణ మనస్సుతోనూ పూర్ణాత్మతోనూ పూర్ణ హృదయంతోనూ ప్రేమించడం అనే విషయాన్ని మనం చూసుకుంటున్నాం. నీతి క్రియలతో వధువు అలంకరింపబడడం అనే దాన్ని మనం చూస్తున్నాం. వధువు అలంకరింపబడాలి అంటే, నీతి క్రియలతో అలంకరింపబడాలి అంటే, మనం మొట్టమొదటిగా ఆ నీతి క్రియలు అంటే ఏంటి అనే విషయాన్ని మనం చూస్తున్నాం. అందరికీ జ్ఞాపకం ఉండాలని నమ్ముతున్నాం. చూడండి, అలా వధువు తయారవ్వాలి అంటే మొట్టమొదటిగా వధువు లోపల ప్రేమ ఉండాలి. ఇప్పుడు ఒక వధువు హృదయంలో ఒప్పుకోకుండా వధువుగా తయారవుతుందా? చెప్పండి. లేదు. హృదయంలో తీసుకోకుండా వధువు తయారవ్వదు. అది ఎంత సత్యమో, హృదయంలో తీర్మానం తీసుకోకుండా, హృదయంలో ప్రేమ అనేది లేకుండా, పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనస్సుతో యెహోవాను ప్రేమించకుండా, దేవుని మీద ప్రేమ లేకుండా, నీతి క్రియలతో అలంకరించుకొనుట అసాధ్యము. అందుకే మొట్టమొదట లోపల హృదయంలో పెట్టవలసింది కొంచెం కొంచెం కాదు, పూర్ణమైన ప్రేమ. చెప్పాము అందరం, పూర్ణమైన ప్రేమ అని. పూర్ణమైన ప్రేమ. పూర్ణమైన ప్రేమ ఎప్పుడైతే లోపల హృదయంలోను, ఆత్మలోను, మనస్సులోను కలుగుతుందో అప్పుడు ఇక ఆ ప్రయాణం లెవెలే వేరు. ఆ వధువు యొక్క అలంకరణ వేరు. ఎప్పుడు చేతనానున్న ప్రియుని దగ్గరికి, లేదా ఎప్పుడు వస్తారా పెళ్లి కుమారుడు అనే ఆశ ఎక్కువ అవుతుంది. ఏది చేసినా ప్రభు నిమిత్తమే చేయడం అనేది ప్రారంభమవుతుంది, అలవాటు అవుతుంది. ఆ లెవెల్కి మనం వెళ్ళకుండా కొన్ని కార్యాలు సాధ్యం కావు. మొట్టమొదటిగా మనం ఆ లెవెల్కి వెళ్ళాలని ప్రార్థన చేద్దామా? ఎవరైనా ప్రార్థన అందుకోండి. మహోన్నత పరిశుద్ధ ప్రభా, స్తోత్రములు తండ్రి. అవును రాజా, నా తండ్రి, నీతి క్రియలతో వధువు అలంకరింపబడుట ఎంతో ముఖ్యము ప్రభా. వధువు తయారవ్వాలి అంటే వధువు యొక్క హృదయంలో ప్రేమతో నిండి ఉండాలి ప్రభా. మీకు వందనాలు నాయన. నా తండ్రి, హృదయంలో తీర్మానం లేకుండా పూర్ణ మనసుతోనూ, పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ హృదయంతోనూ నాయన నా తండ్రి మిమ్మల్ని ప్రేమించకుండా పూర్ణమైన ప్రేమ కలుగుతుందో ఆ ప్రయాణంలో మాత్రమే నా తండ్రి ప్రభా వధువు ఆ రీతిగా అలంకరించబడి ఆ ప్రయాణం లెవెలింగ్ వేరుగా ఉంటూ ఎప్పుడు నా ప్రాణప్రియుడే చేరాలి అని, ఎప్పుడు నా ప్రాణప్రియుడు వస్తాడా అని ఎదురు చూస్తూ నా తండ్రి ప్రభ చేస్తున్న ప్రతి పని ప్రభు నిమిత్తమే చేస్తూ నా తండ్రి అతి పూర్ణమైనటువంటి ప్రేమ కలిగి ఉండేటువంటి వధువుగా సిద్ధపడుటకు విశేషమైన కృపనిమ్మని యేసయ్య పరిశుద్ధ నామంలో మిక్కిలి వినయంతో ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. 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 చూడండి, పౌలు గారు ఒక ప్రార్థన చేస్తున్నారు. ఆ ప్రార్థన చూద్దాం ఒకసారి రండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 11వ వచనం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 11వ వచనము. వారై క్రీస్తు దినమునకు నిష్కపటులను నిర్దోషులను కావాలనని ప్రార్థించుచున్నాను.
అంటే నా దాంట్లో 9 నుంచి 11 వరకు అని అదే ఉందిరా. 9 నుంచి చదవండి. 9 నుంచి 11. మీరు శ్రేష్టమైన కార్యములను వివేచింపగలవారగుటకు మీ ప్రేమ తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానముతోనూ కూడినదై అంతకంతకు అభివృద్ధి పొందవలననియు, ఇందువలన దేవునికి మహిమయు స్తోత్రమును కలుగునట్లు మీరు యేసుక్రీస్తు వలననైన నీతి ఫలములతో నిండుకొనిన వారై క్రీస్తు దినమునకు నిష్కపటులను నిర్దోషులను కావాలననియు ప్రార్థించుచున్నాను. అక్కడ మనకు కనిపిస్తుంది, గమనిద్దాం. క్రీస్తు దినమునకు లేదా క్రీస్తు దినం వరకు ఎలా తయారవ్వాలట? నిష్కపటులను నిర్దోషులను కావాలి. మనం ఎలా మారాలి అంటే నిష్కపటులుగాను నిర్దోషులుగాను మారాలి అని ప్రార్థిస్తున్నాను అని చెప్తున్నాను. అందులో భాగంగా చూడండి, మీరు శ్రేష్టమైన కార్యములను వివేచింపగలవారగుటకు. శ్రేష్టమైన వివేచన కావాలి, శ్రేష్టమైన స్పందనలను వివేచింపగలిగిన శక్తి కావాలి. అలా అవడానికి ప్రార్థిస్తున్నా. ఇంకా మన ప్రేమట దేనితో ఉండాలట? తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానంతోనూ కూడినదై ఉండాలి. అందుకే వాక్యం మనం గమనిద్దాం. మనం ఏదైనా వాక్యం చదివినా గ్రహించినా దాని ముందు కానీ తర్వాత కానీ దీన్ని బట్టి నా ఎక్స్పీరియన్స్ ఒకటో రెండో మూడో ఎన్నో మినిమం ఎక్స్పీరియన్స్ అవుతాం. అనుభవ జ్ఞానం కొరకే మన లోపల పూర్ణమైన ప్రేమ దేవుని మీద రావాలి అని చెప్పుకుంటున్న తర్వాత గమనించండి, మనలో పూర్ణమైన ప్రేమ అది ఇంకా మనం అటైన్ అవ్వాలి అని అనేక సిచ్యువేషన్స్ మన కళ్ళ ఎదురుగుండా వచ్చి కనలేదా? అలా ప్రతి వాక్యం గురించిన అనుభవ జ్ఞానం కొరకు జీవితంలో మనల్ని దాని ఎక్స్పీరియన్స్ అవ్వడానికి అలౌ చేస్తున్నారు. ఎందుకు అంటే ఆ విషయంలో మనం నిష్కపటులుగాను నిర్దోషులుగాను తయారవ్వాలి. ఎవరో చెప్తుంటే వినడం వేరు, ఎక్స్పీరియన్స్ అవ్వడం వేరు. మెలకుగా ఉండాలి అనే వాక్యం నేర్చుకుంటున్నామంటే నిద్ర అనుభవం ఉంది అని అర్థం ఉంటుంది. నిద్ర అనుభవం ఉంది అంటే అక్కడ మెలకుగా కూడా ఉండమని వాక్యం ఉంటున్నాం కనుక మనం మెలకువలోనికి ఎంటర్ అవుతున్న సమయం మనం అక్కడ నిర్దోషమైన అనుభవాన్ని పొందుతున్నామని అర్థం. అలా ప్రతి ఏరియాలోనూ కూడా ప్రతి మరకను ప్రతి మచ్చను దేవుడు చెరిపివేయాలని అనుదినం వాక్యంతోనే కాకుండా వాక్యమును బట్టి అనుభవ జ్ఞానంతో కూడా దేవుడు ఉదక స్నానం చేపిస్తున్నారు.
ఎంతమందికి అర్థమవుతుంది? అర్థమవుతుంది. ఈరోజు నీతి క్రియలతో అలంకరించబడాలి అంటే అది కేవలం ఏదో మనం రోజు వేసుకుంటున్న వస్త్రాలు ధరించి తీసివేసేటట్లుగా కాదు, కానీ ఒకసారి ధరిస్తే ఇక తీయలేని విధంగా ఉండవలసిన వస్త్రములు. ఒకసారి స్వతంత్రించుకుంటే ఆ స్వభావాన్ని ఇక దాన్ని తీసివేయకూడని వస్త్రములు. ఆయన నీతి, ఆయన చిత్తం, ఆయన ఉద్దేశం మనం స్వతంత్రించుకొని మనం దాన్ని నెరవేరుస్తున్న వారిగా అనుభవ జ్ఞానంతో కూడిన ఒక ప్రయాణం ఉందా? అయితే క్రీస్తును ధరించుకుంటున్న అనుభవమే అది. మన ప్రేమ అలా ఉండాలని ప్రభు కోరుకుంటున్నారు. ప్రభు కోరుకుంటున్న దాన్ని మనం అటైన్ అవ్వాలని, మనం దాన్ని కలిగి ఉండాలని పౌలు ప్రార్థిస్తున్నాం. కొంచెం అర్థం చేసుకున్నాం. అది రావడానికి వీల్లేదు, కానీ అంతకంతకు అభివృద్ధి పొందాలి, అంతకంతకు అభివృద్ధి పొందాలి. ఏ క్యారెక్టర్ అయితే మార్చుకుంటున్నామో, ఏ స్వభావం అయితే మార్చుకుంటున్నామో, ఏ క్రీస్తునైతే ధరించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నామో, ఏ ప్రేమనైతే కలిగి ఉండాలి అని ఆశపడుతున్నామో, అది అక్కడ ఆగడానికి వీలు లేదు, కానీ అంతకంతకు అభివృద్ధి పొందాలి. అండ్ దాని వలన లేదా అందువలన ఎవరికి మహిమయు స్తోత్రము కలగాలి? దేవునికి మహిమయు స్తోత్రము కలగాలి. సింపుల్ గా ఒక మాట చెప్పినాం, మన వలన ఆయన నామం దూషణ కలుగుతుంది కదా, మన వలననే ఆయన నామమునకు మహిమయు స్తోత్రము కలగాలి. తండ్రితో అలా సమాధాన పడేటట్లుగా చేయాలి అనేది యేసు ప్రభు యొక్క గొప్ప మిషన్. కోల్పోయినవన్నీ మరలా దక్కించుకోవడము అంటే అది కేవలం ఏదో ఈ లోకంలో కోల్పోయినవి తిరిగి దక్కించుకోవడం కాదండి. కోల్పోయిన శాంతి దేవుని దగ్గర నుండి తిరిగి తెచ్చుకోవాలి. కోల్పోయిన సమాధానం, ఆయనతో ఉండే రిలేషన్ తిరిగి దక్కించుకోవాలి. ఇలా అన్ని విషయాల్లోనూ మనం అభివృద్ధి పొందాలి. మన నీతి క్రియలు అనేవి మన నీతి క్రియలుగా ఉంటాయి. అంటే మన దృష్టిలో నుండి చూస్తున్న నీతి ప్రకారం అయితే అవి మురికి గుడ్డలే, వాటి వలన ప్రయోజనం లేదు, అవి కంపు కొడుతున్న క్రియలే. అలా కాకుండా ప్రభు తరపు నుండి ఆయన నీతికి సంబంధించి ఆయన నీతిలో నిరూపించబడుతున్న క్రియలు కానైతే అవి సువాసనతో నిండుకుంటాయి. ఇదిగో ఒక్కొక్క బతువు అలా సిద్ధపడాలని ఈరోజు ప్రార్థన చేస్తున్నామా?
కేవలం కేవలం ఆశలో ఆగిపోవడానికి వీల్లేదు, కేవలం ఆలోచనలో ఆగిపోవడానికి వీల్లేదు, విని విడిచిపెట్టడానికి వీల్లేదు, తీర్మానం తీసుకుని విడిచిపెట్టడానికి వీల్లేదు. అవి అనుభవ జ్ఞానంతో కూడిన ప్రేమయే ఉండాలి. నిమిత్తం ప్రార్థన చేస్తున్నాం. ప్రతి ఒక్కరూ హృదయాన్ని సిద్ధపరచుకుందాం. అది కేవలం ప్రార్థనలో ఆగిపోయే జీవితంగా కూడా ఉండడానికి వెళ్ళలేదు, కానీ ఆచరణలో అభివృద్ధి పొందినట్లుగా ఈరోజు ప్రభు పాదాలు పట్టుకొని అడుగుదామా, అయ్యా నేను అంతకంతకి అభివృద్ధి పొందాలి, ప్రేమలో అభివృద్ధి పొందాలి, నేను నిష్కపటులుగాను నిర్దోషులుగాను సన్నిధి నిలబడబోతున్న ఆ దినం కొరకు మేము తయారవ్వాలి. ఎలా తయారవ్వాలి? నిష్కపటులుగా తయారవ్వాలి. ఎలా తయారవ్వాలి? నిర్దోషులుగా తయారవ్వాలి. ప్రార్థన చేసుకున్నాం. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్.